ఇప్పుడు నేను పోస్టర్ చూసుకుంటూ మాట్లాడుతున్నా. మీరు నన్ను పోస్టర్ ఇద్దరిని చూడండి, నాకంటే ఎక్కువ పోస్టర్ని చూడండి. సో ఈ మధ్య నన్ను బాగా ఆకర్షించిన చిన్న క్రియేటివ్ పోస్టర్ ఇది. అంటే ఒక దాన్ని ఏమంటాం, బోర్డు, స్విచ్ బోర్డు ఉండి దాని చుట్టూ ఒక వైర్ లాగా వచ్చి ఆ వైర్ ఒక ఫేస్ లాగా ఫామ్ అయ్యి దాని ప్లగ్ దాంట్లోకి వెళ్ళింది. పక్కన ఏం క్యాప్షన్ రాసింది, డోంట్ ఫార్గెట్ టు రీఛార్జ్ యువర్ మైండ్ ఎవ్రీడే. ఎక్సలెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప పుస్తకాల టైటిల్స్ కానీ, సినిమాల టైటిల్స్ కానీ దాదాపు కొన్ని వరకు, ఆ తర్వాత చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ కానీ మనకి రిమైండ్ చేస్తున్నాయి మనం ఎలా జీవించాలని. సో దే ఆర్ ఆల్ రిమైండర్స్. ఇప్పుడు ఈ పోస్టర్ ఒక రిమైండర్. ఆర్ యూ ఛార్జింగ్ యువర్ మైండ్ ఎవ్రీడే? ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రతిరోజు 3 పూటలు తింటున్నావు? బాడీని ఛార్జ్ చేసుకోవడానికే. ఇల్లు క్లీన్ చేసుకుంటున్నావు, మళ్ళీ ఇంటిని యథాస్థితికి స్థితికి తీసుకురావడానికే. సో మరి మైండ్ని ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి అన్నది చాలామంది చెప్తున్నారు. ఎంత చెప్పినా అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడి అర్థం కాదు. ఐ అండర్స్టాండ్. కాకపోతే ఈరోజు కొన్ని చిన్న చిన్న సలహాలు లేదా టిప్స్ లేదా సూచనలు అట్లా అనుకుందాం. సో ఎట్లా మన మైండ్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న కథ ఉంటుంది. ఒక అడవిలో 2 కట్టెలు కొడుతున్నారు. ఒక వ్యక్తి ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాలు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి కంటిన్యూస్గా కొడుతున్నాడు. ఈవినింగ్ అయ్యేసరికి ఈ 5 నిమిషాలు గ్యాప్ తీసుకుంటున్న వ్యక్తి మాత్రమే ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నాడు. అప్పుడు ఈ రెండో వ్యక్తి అడిగాడు, నేను కంటిన్యూస్గా వర్క్ చేశాను, నువ్వు 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కూడా నీకు ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చింది, ఎక్కువ కట్టెలు కొట్టావు, ఎలా సాధ్యం అంటే, ఓహో నేను 5 నిమిషాలు వెళ్ళింది రెస్ట్ కానీ నువ్వు అనుకున్నావా? నేను రెస్ట్ఫుల్గా ఉండి నా మనసుకు విశ్రాంతినిచ్చి నా శరీరంతో గొడ్డల్ని నేను షార్ప్ చేసుకున్నాను. సో కట్టెలు కొట్టడానికి నువ్వు ఉత్సుకత ఉంటే సరిపోదు, గొడ్డలు కూడా షార్ప్ చేసుకోవాలి. సో గొడ్డల్ని షార్ప్ చేసుకోవాలి. అట్లా మన మనసును కూడా మనం షార్ప్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? మనసులో చెత్త నింపుకోకూడదు. సో మనిషి రకరకాల విషయాల్లో తలదూర్చి ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు. డిస్కషన్స్లో తనకు అర్థం పడతలేని విషయాల్లో, తనకు ఉపయోగపడిన విషయాల్ని సమాచారంగా సేకరించుకుంటూ, ఎవడేది మాట్లాడినా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతూ, ఎవరన్నా సరదాగా అన్న దాన్ని పర్సనల్గా తీసుకొని ఈ మైండ్ని వాడు కంటామినేట్ చేసుకుంటున్నాడు, కరప్ట్ చేసుకుంటున్నాడు. సో ఇది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది. ఎవరన్నా అలిగితే ఇది అలగొద్దని చెప్పకుండా నీకేం కావాలో చెప్పు అని మనం కరప్షన్ అనేది మనం పెంచి పోషించాం చిన్నప్పటి నుంచి. సో అందుకని ఇప్పటికిప్పుడు మారడం కుదరదు, కానీ ఎంతో కొంత మైండ్ని రిఫ్రెష్ అండ్ రీఛార్జ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ సారాంశం. సో ఈ ఎగ్జాంపుల్, మన ఫోన్ వాడుతున్నాం, బ్యాటరీ 1% అయిపోయింది అనుకో, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి మనం పెడతాం. మరి ఈ మైండ్ని రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలి? సో మైండ్ ఎగ్జాస్ట్ అయిందని నీకు ఎప్పుడైనా తెలుస్తుందా? హఠాత్తుగా నీ యొక్క కదలికల్లో అలజడి ఉన్నట్టు నువ్వు ఎప్పుడైనా గమనించినవా? సడన్గా నువ్వు సత్తువ కోల్పోయినట్టు అనిపించిందా? ఎప్పుడన్నా ఊరుకురికిన కోపం వస్తుందా? ఇదంతా మైండ్లో చెత్త పేరుకుపోయినప్పుడే. ఇది ఎట్లా ఉంటుందంటే, మీ ఇంటి నుండి ఉన్న వస్తువులు 2 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్కడ పడితే అక్కడ పెట్టండి, అవే వస్తువులు. మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఇంట్లో తిరగడం. వాటిని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే, సెగ్రిగేట్ చేసుకుంటే మీకు చాలా స్పేస్ ఉంటుంది. మన మైండ్లో కూడా సెగ్రిగేట్ చేసుకోవాలి. సో రీఛార్జ్ అంటే బ్యాటరీ మొత్తం ఇప్పి ఏదో చేయమని కాదు, ఆర్గనైజ్ చేసుకోవడం. ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి? నీవు ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు నువ్వు ఒక మాట్లాడాలి, ఆ తర్వాత నీ వెల్బీయింగ్ కోసం నువ్వేం చేయాలి, నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడే సమాచారం ఏది. ఇప్పుడు ఎవరో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, నువ్వు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటావు. బేసికల్గా నీకు పాలిటిక్స్ మీద ఏ ఆసక్తి లేదు, నీకు టైంపాస్ అయితే లేదు. వాళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఆ సమాచారం కరెక్ట్ అనుకుని వీళ్ళతో కొట్లాడతాం. ఒకసారి నేను టెంపుల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ, నేను అక్కడ ఉన్నా, గంటలు మాట్లాడుతున్నారు ఎవరో. హఠాత్తుగా ఒక వచ్చాడు బంధువో మిత్రుడు. సో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది అని ఒకడంటే, ఇంకొకడు ఏమన్నాడు, అవును కరెక్టే ఆమెది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత 2 రోజులకి మళ్ళీ ఇట్లాగే ఒక చర్చ వస్తే, ఈ సమాచారం విన్న మా బంధువు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వనిత అని వాళ్ళు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని ఇతను చెప్తున్నాడు. నేను విని ఆశ్చర్యపోయినా. అసలు ఇతనికి ఆ విషయం గురించి ఏ అవగాహన లేదు, పాలిటిక్స్ తెలియదు. నిజానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులు కూడా తెలియకపోవచ్చు ఏం జరిగిందో. వీడు మాత్రం ఒక రూఢిగా చెప్తున్నాడు. నేను అంతా అయిపోయిన తర్వాత నేను సరదాగా, నాకు చనువు ఉండేది,
అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసా నీకు అంటే అదే జరిగింది. వాళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, ఎవరిని అడిగినా అదే చెప్తారు. అరే నువ్వు వితండవాదం చేస్తున్నావు, యాక్చువల్గా మీ ముగ్గురు తప్పే. నిజంగా ఏం జరిగిందంటే అని నేను ఏం జరిగిందో అతనికి ఒక 2-3 చిన్న చిన్న ప్రమాణాలతో నిజంగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అధ్యయనం చేయి, అంతేగాని ఊరికే మాట్లాడొద్దు. అయినా సరే నువ్వు అనుకున్నది నిజమని నమ్మితే నేను ఎందుకు నో చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కాసేపు నాతో మాట్లాడి, అవును కదా అసలు అనవసరం నాకు అది, నేను అనవసరంగా పనికిరాని విషయాల్లో తల దూరుస్తున్నాను, నాకు ఏమిది స్ట్రెస్ ఉంది. అసలు నువ్వు ఇప్పుడు చేయవలసింది, నీకు సిస్టర్ ఉంది, దాన్ని పెళ్లి చేయాలి, వాటి గురించి నువ్వు ఎప్పుడు ఇంత సీరియస్గా ఆలోచించలేదు, ఎందుకంటే అందులో ఈ రసం దొరకదు. సో మనం ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోతున్నాం, మనం ఏమంటాం, మన మైండ్ డిప్లీట్ సారం కోల్పోతుంది. అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సమాచారాన్ని సేకరించిన వాడు దాన్ని ఆచరించకపోతే మెల్లగా మనసు మురిగిపోతుంది. ఇది నేను చెప్పింది కాదు, ఒకవేళ మీకు మరణ సమయంలో మీకే తెలుస్తుంది. అంటే ఎలాంటి కాంతి, తెలంగాణ అన్నట్టు ఒక కాంతి కానీ, ఒక దర్శనము కానీ, ఒక సృజన కానీ లేని జీవితం ఎందుకు? ఇది నిరంతరం కుటుంబమే అల్టిమేట్ అనుకుని వాళ్ళతో కొట్లాడి వాళ్ళతో ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి ఏది ప్రూవ్ చేయలేవు. కుటుంబ సభ్యులు ఒకరికి ఇద్దరికి నువ్వు గ్రేట్ అని ప్రూవ్ చేస్తావు. నోరు మూసుకుని ఇంట్లో పడుండి తిని పని చేసుకోరాదు, ఒప్పుకోబుద్ధి కాదు మైండ్. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న చిన్న కథ ఏంటంటే, ఒక జెన్ మాస్టర్, చాలా ఫేమస్ జెన్ స్టోరీ. ఇది రకరకాల సందర్భాల్లో అన్ని సాంప్రదాయాల్లో వాడుకున్న కథలు ఇదో కథ. నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. జెన్ గురువు దగ్గరికి వస్తే టీ తాగుతావా అని అడుగుతాడు. తాగుతా అంటే ఆ టీ కప్పు తీసుకొచ్చి టీ పోస్తూ ఉంటాడు. టీ పోస్తూ ఉంటే టీ కప్పు నిండిపోతూ ఉంటుంది. నిండిపోయినా కూడా గురువు చెప్తాడు, చెప్తా ఉంటే టీ కప్పు నిండి ఆ బల్ల మీద నుంచి కిందికి కారిపోతుంటే ఆ వ్యక్తి అంటాడు, టీ కప్పు నిండిపోయినా పోస్తున్నారండి. అప్పుడు అంటాడు, నీ మైండ్ కూడా నిండిపోయింది, నీకేం నేర్పించడం కుదరదు అంటాడు. బీథోవెన్ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఉంది. ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తారో బీథోవెన్ అడిగే ప్రశ్న ఒకటే, మీకు మ్యూజిక్ వచ్చా అంటే ఇంతకుముందు అనుభవం ఉంది, ఫీజు 10,000. ఇంకెవరు వస్తారు, మీకు మ్యూజిక్ వచ్చా, నాకు అసలు ఏమి రాదండి, నీకు జస్ట్ 1,000 రూపాయలు. అందరూ మరి వచ్చిన నాకు కదా తక్కువ తీసుకోవాలి అంటే నీకు విషయం అర్థం కాలే. వచ్చిన నీవు ఆ మ్యూజిక్, నేను నేర్పించే మ్యూజిక్ మధ్యన గొడవ అవుతుంది. నేను చెప్తే నువ్వు వినవు, నీ మ్యూజిక్ ఏం తెలుసుకున్నావో దాని గురించి మాట్లాడుతావు. ఏమి తెలియని వాడు వింటాడు, వాడి లోపలికి నేను ఈజీగా ప్రవేశించవచ్చు. ఒక చిత్తు కాగితం మీద నువ్వు ప్రబంధం రాయలేవు. ప్రబంధం రాయాలంటే తెల్ల కాగితమే ఉండాలి. సో నీ మనసు తెల్ల కాగితంగా ఉంచుకోవాలి. సో నీ మనసు ఆ నిండిపోయిన టీ కప్పులాగుందా, ఖాళీ టీ కప్పులాగుందా, నీవే నిర్ణయించుకో. 2 minutes. ఇప్పుడు ఒక 10 చిన్న చిన్న సూచనలు. సో ఒక్కొక్కరు ఈ 10 సూచనలు అన్ని పాటించాలని ఏమీ లేదు. నేను కొన్ని ఉదాహరణకి ఈరోజు పొద్దున్న ఈ పెయింటింగ్ వేసిన. సో ఈ పెయింటింగ్ వేసింది ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఒక ప్రయోగం చేయడం, ఫియర్లెస్గా చేయడం. ఇప్పుడు ఇది వేస్తున్నప్పుడు నా గిల్లు పక్కన పెట్టి నేను పిచ్చిగా చేసిన చూద్దామని. నిజానికి తామర పువ్వు ఇట్లుంటుందా వేసి చూసిన, హౌ ఇంపాక్ట్. నేను రాత్రి వేసిన, నచ్చితే ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నా. సో ఏదో ఒకటి చేయండి. అట్లా ఒక చిన్న 10 పుస్తకాలు చెప్తాను. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అర్ధగంట సేపు మౌనంగా ఉండండి. ఇది ఖచ్చితంగా చేయాలి. 10 ఇది మోస్ట్ ప్రియారిటైజ్డ్ పాయింట్. ఇది ఖచ్చితంగా చేయాలి. నేను కోరుకుంటున్నా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 1 hour, మ్యాక్సిమం హాఫ్ డే ఉంటే మంచిది. అంత శక్తి ఉండదు కాబట్టి, ఏదోటి వాగకపోతే మనకు మనస్సు తృప్తి చెందదు కాబట్టి ఒక ½ hour మౌనంగా ఉండిపోండి. మౌనంగా ఉండడం అంటే దూరంగా ఉండమని కాదు, అందరితో ఉన్న ఎవరి విషయాల్లో తలదూర్చని ఒక స్థితిని మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. రెండవది, ప్రకృతితో గడపండి. ప్రకృతితో గడపడం అంటే ఓన్లీ వాకింగ్కి వెళ్ళడమో ట్రెక్కింగ్కి వెళ్ళడమో కాదు. ఒక చెట్టును పెంచుకోండి, లేకపోతే చల్లగాలిని ఆస్వాదించండి, లేకపోతే స్నానం చేయండి. నీళ్ళు కూడా ప్రకృతి అంటే మళ్ళీ అడవి మాకు దగ్గరలో లేదు, నాకు అట్లా పనికిరాని మాట. నీకు అడవి ప్రకృతి ఎప్పుడు పక్కనే ఉంది. అట్లీస్ట్ కూర్చొని టేక్ లాంగ్ బ్రీత్స్, అది కూడా ప్రకృతిని అనుభవించమంటే నేను చెట్టు ఎక్కితేనే ప్రకృతి, నేను జలపాతం కింద ఉంటేనే ప్రకృతి, అది మళ్ళీ ఎస్కేపిజం. అది ప్రకృతి అన్ని చోట్ల ఉంది. సో ప్రకృతితో ఉండండి, అది మంచి థెరపీ. ఆ తర్వాత రోజు కాసేపు ఫోన్ వాడకండి. నిద్రపోయినప్పుడు ఎలాగో వాడరు, కాసేపు ఏదైనా ఒక పాట చెప్పమంటే నేను చాలాసార్లు అడుగుతా, వెంటనే ఫోన్ తీసి నేను చెప్తా, హలో ఫోన్ నా దగ్గర కూడా ఉంది. నీవు ఆలోచించి చెప్పు. ఈ భూమి మీద ఫోన్ లేనప్పుడు మనిషి పనిచేశాడు, వేదాలు రాశాడు, ఉపనిషత్తులు వచ్చాయి, గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చాయి. దోస్త వేసుకున్న రోజుల్లో ఫోన్ ఏమీ లేదు, బట్ దే హ్యావ్ గ్రేట్ మెమరీ. సో నీ మెమరీ నుంచి పాడు, లిరిక్స్ చూసుకుంటా పాడకు, నీకు ఎంత వస్తే అట్లా పాడు. అట్లా నీవు ఈ టెక్నాలజీ లేకుండా ఒక సాదాసీదా మనిషిలా ఉండటానికి ట్రై చేయి.
మనసు కొంచెం ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత మంచి పుస్తకం చదవండి. ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. నువ్వు చెప్పే పనికిరాని విషయాలేమో అందరి నాలు, కానీ ఎవరెవరో చెప్పిన గొప్ప విషయాలు నువ్వు చదవవా? చదువు. సరే, చదవలేని పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన ఇమ్మాన్యుయల్ కాంట్ రాసింది, లేకపోతే దొస్తావెస్కి రాసింది, లేకపోతే జీన్ పాల్ సార్ట్రే బీయింగ్, అదంతా ఆషమాషి కాదు చదవడం. ఫస్ట్ నీకు ఇంగ్లీష్ రావాలి. ఆ ఇంగ్లీష్ కూడా ఆర్షియాక్ ఇంగ్లీష్ ఉంటుంది, చాలా డెప్త్ ఉన్న లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ అది అర్థం అందుకని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడ్డ పుస్తకాలు, లేదా ఇంగ్లీష్లో చిన్న పుస్తకాలు, ఆల్కమిస్ట్ చదవండి, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదవండి, 4 నోబుల్ ట్రూత్స్ చదవండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆటోబయోగ్రఫీ, చార్లీ చాప్లిన్ ఆటోబయోగ్రఫీ చదవండి. అట్లాగే దుర్మార్గుడైన అడాల్ఫ్ హిట్లర్ మైన్ క్యాంప్ చదవండి ఊరికే. సో నెలకు ఒక పుస్తకం చదవమంటే అతి చేస్తారు, ఇంకా ఒకరోజు అంత ఎక్కువ చదువుతారు. అట్లా కాకుండా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. ఎప్పుడు చదివినా 10 పేజీలు మినిమం చదవాలని ఒక లెక్క పెట్టుకోండి. సో నెలకు ఒక పుస్తకం, ఈరోజు 10 పేజీలు, 30 రోజుల్లో 3 పదులు 30, 300 పేజీలు అయిపోతుంది. సో 300 పేజీలకు మించిన పుస్తకం అయితే ఉండదు కదా. సో చదవండి. సో అట్లా సంవత్సరానికి 12 పుస్తకాలు అయినాయి. సరిగ్గా చదవండి, దాన్ని గౌరవిస్తూ చదవండి. ఐడియాస్ని తర్కించొద్దు. ఓహో ఇలా కూడా ఆలోచించే వాళ్ళ ఆ విశాల దృక్పథం. ఆ తర్వాత ఏమి జాజిన్ అంటారు, డోంట్ డూ ఎనీథింగ్, సిట్ లైక్ దిస్. ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇది. ఆ తర్వాత మీకు వచ్చిన ఆలోచనలు ఎవరెవరికైతే ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎవరెవరికైతే నీ గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావో, ఎవరెవరికైతే సలహాలు ఇద్దాం అనుకుంటున్నావో, అవన్నీ ఎవరికి చెప్పకుండా బుక్లో రాసి ఒక 6 నెలల తర్వాత చదువుకో. ఎంత స్టూపిడ్, నాన్ సెన్స్, మీనింగ్లెస్, పర్పస్లెస్ ఐడియాస్ ఉన్నాయో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత కృతజ్ఞత భావం పెంచుకోండి. అంటే ప్రతిరోజు ఒకరోజు ఎవరినన్నా ఒకరిని నిజంగా అభినందించండి. ఇప్పుడు అమ్మ అన్నం చేసి పెట్టింది, అమ్మ అన్నం బాగుంది, పప్పు బాగుంది, చాలా బాగుంది, నేను ఎవ్రీడే చేస్తాను. అది ఫేక్ అప్రిసియేషన్ కాదు, నిజంగానే అప్రిషియేట్ చేయండి. ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అంటే ఒక్క క్షణం నిలబడి నిజంగా కృతజ్ఞతతో, నీ వల్ల నాకు కొంచెం సులువైంది జీవితం అట్లా. తర్వాత మంచి సంగీతం వినండి. ఎంతమంది సంగీతకారులు ఉన్నారో, బాబ్ డైలన్ నుంచి బాబ్ మార్లీ, ఆ తర్వాత నీనా సిమోనే, లేకపోతే మన సంగీతకారులు ఎంఎస్ గోపాలకృష్ణన్, టిఎన్ కృష్ణన్, లాల్గుడి జయరామన్, లేకపోతే ఇప్పుడున్న కొత్త సంగీత విద్వాంసులు అక్కారే సుబ్బలక్ష్మి, లేకపోతే చారుమతి రఘురామన్. కన్నడ వాయిస్తే ఎంత బాగా వాయిస్తుంది అమ్మాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ రెండిషన్స్. నా ఇట్లా కళ్ళలో నాకు నీళ్ళు వచ్చేస్తే ఎప్పుడున్నా. ఆ తర్వాత జాకిర్ హుస్సేన్ తబల వినండి, ఎంత బాగుంటుంది. లేకపోతే శివకుమార్ గారి సంతూర్ వినండి. ఏకాంతంగా ఉన్నప్పుడు అందరి ముందు ప్రదర్శించకండి, చూసేవారిని మ్యూజిక్ ఇంటో, దాని గురించి కాదు, నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి. డోంట్ షో ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇంకో నేను పెయింటింగ్ చేసిన మీరు వేస్తారు అద్దం ఉంటే, అట్లా కాదు. నాకు ఓపిక ఉంది, చేస్తున్నా, మీకు ఇష్టం ఉంటే ఏం లేదు. ఆ చిన్న కృతజ్ఞత ఏమంటారు, హంబుల్గా మనం డీల్ చేసుకుందామని చెప్తున్నది. సో ఇట్లా ఎందరెందరో సంగీతకారుల తర్వాత ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా పాటలు వద్దు, తలత్ మహమ్మద్ పాటలు వినండి, యమ్లా జట్ పాటలు వినండి, ఆసాసింగ్ మస్తానా పాటలు వినండి, సురీందర్ కౌర్ పాటలు వినండి, బోల్డని పాటలు ఉన్నాయి. కాలి తేరి గొత్త తెప్పరాందు తేరే లాలని, ఇప్పుడు నేను పాడుతున్నా వినండి, ఎంబడే ఎంత బాగుంటుందో. ఎక్సలెంట్ పాట అసలు. కాలి తేరి గొత్త తెప్పరాందు తేరేలా. హీర్ వినండి, డోలి చడిదియా మారియా హీర్ చికా. బాబ్ డైలన్ వినండి, హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్ బిఫోర్ యూ కాల్ హిమ్ ఏ మ్యాన్. గద్దర్ వినండి, బండెనక బండి గట్టి 16 బండ్లు. ఎంత డైవర్సిటీ ఉంది. ఈ మధ్య ఒక అరబిక్ సిక్ 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 టెరిటిక్ అట్లా వినండి, ఎంజాయ్ చేయండి. తర్వాత స్నేహితులతో కలిసి ఏ పర్సనల్ విషయాలు లేకుండా గంట సేపు స్పెండ్ చేయండి, చూద్దాం. మూడో వ్యక్తి పేరు తీయొద్దు, నీ గురించి చెప్పుకోవద్దు, వాడి గురించి అడగొద్దు. కుడ్ యూ ఏబుల్ టు స్పెండ్? నీ వల్ల కాదు, ట్రై చేయి. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది, మంచిగా తినండి, తక్కువ తినండి, హాయిగా నిద్రపోండి. నిద్రపోయినప్పుడు ఎవరికి టచ్ చేయకుండా పడుకోండి. ఇట్లా కాళ్ళు చేతులు బార్లా జాపి నిద్రపోండి. బాడీని ఇట్లా ఒక దుప్పటి ఇట్లా ఇసిరేస్తే, ఇప్పుడు ఇట్లా ఇసిరేసి నీకు అట్లా పడిపోండి నేల మీద. నువ్వు ప్రకృతి ఒడిలో పెట్టి అన్ని భయాలు, నీ యొక్క లక్ష్యాలు, కోరికలు, ఉద్దేశాలు అన్ని బొందబెట్టి పండుకోండి. అట్లా ఏక్ నిరంజన్, అలెక్ నిరంజన్, అద్భుతంగా ఉంటుంది. సో రీఛార్జ్ యువర్ సెల్ఫ్ అంటే కరెంటు బొక్కలు నిలబెట్టమని కాదు, చెత్త తీసేయండి, కొత్త చెత్త నింపండి. సో మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చెత్తనే, కొత్త చెత్త, మంచి చెత్త, ఉపయోగపడే చెత్త. న్యూస్ పేపరే, 500 రూపాయల నోటు పేపరే, కానీ ఉపయోగపడే పేపర్, ఉపయోగపడని పేపరు. అట్లా ఫిగర్ ఇట్ అవుట్. నేను చెప్పానని చేస్తారని నాకేం నమ్మకం లేదు, కానీ నేను వ్యక్తిగతంగా సరదాగా అట్లా జీవితాన్ని నేను
సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. అలా అనుకోవడం కూడా స్టూపిడిటీని. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. అంతా చేసి ప్రశాంతత లేకపోతే జీవితం వేస్ట్. ప్రశాంతంగా ఉంటూ దాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని కాపాడుకుంటూ అన్నీ చేద్దాం, అందరితో ఉందాం, హాయిగా పాడుకుందాం అట్లా. సరే మరి రీసారా సోవేసు.